పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ క్లబ్పై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. వినోదం మాటు నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై మెరుపు దాడులు నిర్వహించారు. ఆగిరిపల్లి మండలం సింహాద్రి అప్పారావుపేటలోని మ్యాంగో బే రిక్రియేషన్ సొసైటీలో నిర్వహిస్తున్న 13 ముక్కల పేకాటపై భారీ జూదాలపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో 120 కార్లు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ తెలంగాణ ప్రాంతాల నుంచి వచ్చి పేకాట ఆడుతున్న బడాబాబులు దొరికిపోయారు. హైకోర్టు ఆదేశాలున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారు క్లబ్ నిర్వాహకులు. అయితే మ్యాంగో బే రిక్రియేషన్ సొసైటీ పేరుతో 2011లో రిక్రియేషన్ క్లబ్ను ప్రారంభించారు. అక్కడ జూదాలు జరుగుతున్నాయన్న ఆరోపణలతో 2014లో క్లబ్ మూతపడింది. ఇటీవల ఈ సొసైటీ సభ్యులు కోర్టును ఆశ్రయించి 13 ముక్కల ఆటకు అనుమతి తెచ్చుకున్నారు. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల నుంచే కాకుండా తెలంగాణలోని పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జూదరులు ఖరీదైన కార్లలో ఇక్కడికి రావడం గుర్తించారు. ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహించామని పోలీసులు తెలిపారు. దాడులు నిర్వహించే సమయంలో సుమారు 150 మంది వరకు జూదం ఆడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. 120కి పైగా కార్లు, 50 వరకు బైకులు స్వాధీనం చేసుకున్నారు. రిసార్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీని పోలీసులు రైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క కల్చరల్ సొసైటీ జోదగృహం కింద నడుపుతున్నారని ఆర్గనైజర్స్ అక్కడ వేరు ప్రాంతాల నుంచి జోదగారులు వచ్చి ఇక్కడ పేకాట బాగా ఆడుతున్నట్టుగా వచ్చిన సమాచారం మీద మన పోలీసు రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో దగ్గరికి ఒక 120 కార్లు దాకా ఉన్నాయి. అలాగే ఒక 50 టూ వీలర్స్ దాకా దొరకడం జరిగింది. ఒక బ్యాంకు ఓపెన్ చేస్తే దాంట్లో 14 లక్షల రూపాయలు విలువైన క్యాష్, అలాగే వేరే ఒక బ్యాంకులో 4 లక్షల రూపాయలు విలువైన క్యాష్ ఉన్నది. ఇంకొక 2 బ్యాంకులు మళ్ళీ లెక్కేస్తున్నాము. దాంట్లో కీ లేకుండా ఉన్న బ్యాంకులు ఉన్నాయి. ఆ బ్యాంకులు కూడా మీడియేటర్ సమక్షంలో ఓపెన్ చేసి దాంట్లో ఏమైనా ఉన్నాయేమని చూస్తున్నాము. అలాగే దగ్గరికి ఒక 150 మంది దాకా ఈ యొక్క జోదర్లు వేరే ప్రాంతాల్లో వచ్చి